మొత్తం నిన్న హై డ్రామా నడిచింది. ఒక డ్రామాలో విఫలమవుతున్నటువంటి సిట్టు రెండో డ్రామాని క్రియేట్ చేయగలిగింది. అది ఇప్పుడు సాక్షి హైలైట్ చేసినటువంటి అంశం. మద్యం అక్రమ కేసులో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డికి చెందిన డబ్బు అంటూ సిట్ అధికారులు రంగారెడ్డి జిల్లాలోని ఫామ్ హౌస్లో జప్తు చేసిన 11 కోట్లపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఏసీబీ కోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో డిపాజిట్ చేసే ముందు ఆ 11 కోట్లకు పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ప్రతి నోటుపై ఉన్న సీరియల్ నెంబర్ని రికార్డు చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ డబ్బును సిట్ ఇప్పటికే డిపాజిట్ చేసి ఉంటే ఆ మొత్తాన్ని ఇతర కరెన్సీ నోట్లతో కలవకుండా నేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ని కోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆ నోట్లను వేరుగానే ఉంచాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కర్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి 11 కోట్లు జప్తు వ్యవహారంలో సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఈ డబ్బు కేశిరెడ్డిదేనని సిట్ చెప్పగా ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేశిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక 2024 ఎన్నికలకు ముందే 11 కోట్లను దాచినట్టు సిట్ చెబుతోందని, ఆ కరెన్సీ నోట్లు ఏ సంవత్సరాన్ని నిగ్గుదేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డులు పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. 11 కోట్ల కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను రికార్డు చేసేందుకు అడ్వకేట్ కమిషనర్ నియమించాలని కోర్టు రాజకేశిరెడ్డి తాజాగా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద కోర్టు శనివారం విచారణ జరిపింది. కేశిరెడ్డి తరపు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆ కరెన్సీ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్లను వీడియోగ్రఫీ చేసి దాని ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తనకున్న సమాచారం మేరకు ఆ 11 కోట్లను సిట్ ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయలేదన్నారు. ఆ నోట్లపై ఉన్న సీరియల్ నెంబర్ల విషయంలో పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ నోట్లను సిట్ తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. సిట్పై తమకు ఏ విధమైన నమ్మకం లేదన్నారు. దీంతో డబ్బు డిపాజిట్ చేశారా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు కోర్టు సిట్ దర్యాప్తు అధికారిని పిలిపించింది. కోర్టు ముందు హాజరైన దర్యాప్తు అధికారి తాము 11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేసామని చెప్పారు. ఆ సమయంలో దుష్యంత్ జోక్యం చేసుకుంటూ సిట్టు నమ్మలేవని, ఒకవేళ 11 కోట్లను డిపాజిట్ చేస్తుంటే డిపాజిట్కి సంబంధించిన బ్యాంక్ స్లిప్ని చూపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బ్యాంక్ స్లిప్ని 5 నిమిషాల్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకోవచ్చు అన్నారు. డిపాజిట్ చేసిన డబ్బు నేరుగా ఉండేలా బ్యాంకుని ఆదేశించాలా, వేరుగా ఉండేలా బ్యాంకుని ఆదేశించాలని కోరారు. దీంతో దర్యాప్తు అధికారి అర్ధగంట డిపాజిట్ స్లిప్ని తీసుకొస్తానని వెళ్ళారు. గంటలు గడిచినా కూడా అధికారి తిరిగి రాలేదు. ఆయన పత్తా లేకుండా పోవడంతో కోర్టు మొత్తం వ్యవహారంలో ఏదో తేడా ఉందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. దర్యాప్తు అధికారి రాకపోవడంతో డిపాజిట్ చేసిన డబ్బును వేరుగా ఉంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ అధికారులను ఆదేశించింది. అలాగే డిపాజిట్ చేసిన నోట్ల పంచనామా చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. ఇప్పుడు ఇది కవర్ చేసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు మేము ఆ డబ్బులు మాకు ఈ ఆదేశాలు వచ్చేలోపే కలిపేశాం అని చెప్పాలి. అదే సందర్భంలో పొద్దున టైంలో బేసిస్ మీద ఒక స్టాంప్ వేసి ఇవ్వాలి. వీళ్ళకి టైం సాధారణంగా వెయ్యరు, కానీ డబ్బులు డిపాజిట్ అయినప్పుడు అందులో రాసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రేపు పొద్దున బ్యాంకుకి సీసీ క్యామ్ ఉంటుంది. అధికారులు అసలు అక్కడికి ఎన్నింటికి వెళ్ళారు, ఎప్పుడు ఆ డబ్బులు వేశారు, ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నెంబర్ 1 తేలిపోతుంది. రెండవది అక్కడ ఉన్నటువంటి ఎంట్రీ ఏ టైంకి వేశారు, ఇది తీస్తే ఎవరి నాటకం ఆడుతున్నారో తేలిపోతుంది.